ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 26వ భాగం. కాసేపు నేను కూడా మీతో కూర్చోవచ్చునా? పనివాళ్లు తెచ్చిన ప్లేట్లను టేబుల్ మీద పెట్టించి వాళ్లను వెళ్లిపొమ్మని సైగ చేస్తూ అడిగింది ఆమె. అయ్యో తల్లి, మీరలా అడగటమేమిటి? మేము మీ అతిథులం, కంగారుగా అన్నాడు శంకర్ రెడ్డి. నువ్వు మాత్రమే అతిథివి, ప్రణవి మా బిడ్డ. ప్రణవితో పాటు ప్రత్యూష కూడా మా ఇంటి ఆడబడుచే. వాళ్ళిద్దరికీ కాపలాగా వచ్చిన ఈ అబ్బి కూడా మావాడే. నేనడిగింది వాళ్లని కాదు, నిన్నే. నవ్వింది ఆమె. ఆశ్చర్యంగా చూసిన వెట్టివైపు తిరిగి, ఇవి నా మాటలు కావు, నీ మాటలే. నువ్వే చెప్పావట కదా ప్రణవి మాగూటి చిలకని అన్నది. పెద్దమ్మను కలుసుకుని శివారెడ్డి మాటల్ని వినిపించటానికి వచ్చిన రమణయ్య పంతులు అక్కడ జరిగినవన్నీ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా రికార్డు వేసినట్టు గ్రహించి అనీజీగా నవ్వాడు వెట్టి. ప్రత్యూష, తలుపులు మూయి. ఉన్నట్లుండి సీరియస్గా ఆజ్ఞ ఇచ్చింది ఆమె. తడుముకోలేదు ప్రత్యూష, తటపటాయించలేదు. చటుక్కున మూసి గడియ పెట్టింది. మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్రణవిని తన కొడుకు పఠాన్కిచ్చి పెళ్లి చేస్తే తను తన కుటుంబం అంతా ఈ ఎస్టేట్కి సేవ చేసుకుంటూ బతుకుతామని ఆ వీరభోజుడు నా పెనిమిటి చెవి దగ్గర ఒక్కటే నసపెడుతున్నాడు. వాడి గోలను భరించలేక ఈయన తల ఊపేస్తున్నాడు. అత్తమ్మను పిలిపించి ఆమెకు చెప్పి తాంబూలాలు పుచ్చుకోవటం ఒక్కటే మిగిలి ఉంది. తన మాటలు గది బయటికి వినబడకుండా చిన్న కంఠంతో చెప్పింది ఆమె. మందార పువ్వు మాదిరి ఎర్రబడిపోయింది ప్రణవి ముఖం. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా తీరదు వాడి కోరిక. నన్ను చేసుకోవటం ద్వారా ఈ ఇంట్లోకి అడుగుపెట్టి అందరి మీద ఇంకా అధికారం చెలాయించాలని వాడి పన్నాగం. చావనైనా చస్తాను గాని వాడికి కోడలిని మాత్రం కాను. కరుకుగా వినిపించింది తన నిర్ణయాన్ని. శాంతం బిడ్డ, శాంతం. ఇక్కడ ఉన్నది నీ క్షేమం కోరుకునేవాళ్లు మాత్రమే. బలవంతం చేసి నీ బతుకు బుగ్గి చేసేవాళ్లు కాదు. ఆమె భుజం తడుతూ అనునయించింది శివారెడ్డి భార్య. ప్రణవికి వచ్చిన కోపం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఆమెకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కళ్ళు. ఒక్కసారిగా ముంచుకు వచ్చేసింది దుఃఖం. గట్టిగా కౌగిలించుకుని ఆమె తలను తన గుండెలకు అదుముకుంది శివారెడ్డి భార్య. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఇష్టం లేని పెళ్లి జరగనీయను. మీ అన్నయ్య ఏం మాట్లాడినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ వెనుక నేను ఉన్నానని మర్చిపోవద్దు అంటూ ముఖం తుడిచింది తన పమిట చెంగుతో. అమ్మా, ఇప్పుడు నేను పెద్ద ధర్మ సంకటంలో అంటూ మొదలుపెట్టిన శంకర్ రెడ్డిని మధ్యలోనే ఆపేసింది ఆమె. నా పెనిమిటికి నేను చెబుతాను, మీరు ఈ రాత్రికే మీ ఊరు వెళ్ళిపోండి అన్నది. మరి వీరభోజుడు? అడిగాడు శంకర్ రెడ్డి. గింజుకుంటాడు. నా పెనిమిటి ముందు నిలబడి గోలగోల చేస్తాడు. మళ్లీ ఇంకో ఎత్తు వేయటానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ లోపల మేము కూడా ఏదో ఒక ఆలోచన చేయటానికి టైం దొరుకుతుంది సాలోచనగా చెప్పింది ఆమె. అంతకుముందు ప్రణవి చెప్పింది కూడా అదేనని ఆమెకు తెలియనీయలేదు శంకర్ రెడ్డి. అభిమానపూర్వకంగా మెచ్చుకోలుగా ప్రణవి వైపు చూసి ఆ తరువాత తల ఊపాడు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్లి మా డ్రైవర్ని హెచ్చరించి వస్తాను అంటూ గది బయటికి బయలుదేరబోతుండగా చిన్నగా గొంతు సవరించుకున్నాడు వెట్టి. శంకర్ రెడ్డికి తెలియలేదు కాని చిటికెలో పట్టేశాడు రమణయ్య పంతులు. ఈ అబ్బికి వేరే ఆలోచన ఏదో వచ్చినట్లుంది. డ్రైవర్కి తర్వాత చెప్పవచ్చు, ముందు ఇతను చెప్పబోయేది విను అంటూ ఆపేశాడు అతన్ని. ఏం చెప్పదలుచుకున్నావు వెట్టి? ఆశ్చర్యంగా అడిగింది శివారెడ్డి భార్య. అతని పేరు వెట్టి కాదు. సమాధానమిచ్చి చటుక్కున నాలుక కరుచుకుంది ప్రణవి. నిజం చెప్పు, ఏమిటి నీ అసలు పేరు? ఎటువంటి శశభీషలు లేకుండా సూటిగా అడిగింది వెట్టిని శివారెడ్డి భార్య. తానెవరో ఏమిటో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా నడుచుకోవాలన్న ఆశయం కదిరిలో అడుగుపెట్టిన వెంటనే సర్వనాశనమైపోతూ ఉన్నదని అర్థమై బరువుగా నిట్టూర్చాడు వెట్టి. ముందుగా రమణయ్య పంతులు, తర్వాత ప్రణవి, ప్రత్యూష, ఇప్పుడు శివారెడ్డి భార్య, ఆ తర్వాత శంకర్ రెడ్డి. చీకటి పడేలోగా వీరభోజుడు. ఇతనికి ఇంకో పేరు ఉన్నదా? అదేమిటి, నాకెందుకు తెలియలేదు? ఆశ్చర్యంగా అడుగుతున్న శంకర్ రెడ్డిని మాట్లాడవద్దని సైగ చేసి వెట్టివైపు చూసి మళ్లీ తల ఎగరేసింది శివారెడ్డి భార్య. సారీ విఠల్ బాబు, ఏదో అనుకోకుండా నోరు జారేశాను చిన్న ముఖంతో చెప్పింది ప్రణవి.
నా పేరు విఠల్ రెడ్డి. అనంతపురంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పఠాన్తో గొడవ జరిగింది అంటూ అతి క్లుప్తంగా జరిగింది చెప్పాడు వెట్టి. అయ్య బాబోయ్, ఇంత కథ ఉందా? వీరభోజుడు వెర్రెక్కిపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు శంకర్ రెడ్డి. ఇతను చెప్పటం పూర్తి కాలేదు. చెప్పవలసింది ఇంకా ఉంది. మధ్యలో వచ్చి మీరే చెడగొట్టారు నిర్మోహమాటంగా అన్నాడు రమణయ్య పంతులు. అది తర్వాత. కదిరి వదిలి తను వెళ్లటం లేదు. తీరికగా చెప్పించుకోవచ్చు. ముందుగా తన ఆలోచన ఏమిటో చెప్పనీయండి. ఉన్నట్లుండి షార్ప్గా అన్నది శివారెడ్డి భార్య. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు వెట్టి. ముఖం తుడుచుకున్నాడు. ప్రణవి అమ్మగారు ఇక్కడికి వచ్చినందువల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఎదురుపడదు. ఆమె నిరభ్యంతరంగా రావచ్చు అన్నాడు. అదేంటబ్బయ్యా, అంత తేలికగా నాలుగు చప్పరించావేమిటి? జయమ్మ వస్తే ఆ వీరభోజుడు అంటూ మొదలుపెట్టిన శంకరయ్యను ఆపేశాడు చేతిని ఎత్తి. ప్రణవి అమ్మగారిని బలవంతం చేసి ఒప్పించటానికి ఆ వీరభోజుడు బతికి ఉండడు. ప్రణవమ్మను పెళ్లి చేసుకోవటానికి పఠాన్గాడు కూడా ప్రాణాలతో ఉండడు. తండ్రి కొడుకులిద్దర్నీ నిలబెట్టి నరికి నేను జైలుకు పోతాను అన్నాడు. ఏదో మాట్లాడటానికి నోరు తెరిచింది శివారెడ్డి భార్య. మాట కాదు గదా, చిన్నపాటి శబ్దం కూడా బయటికి రాలేదు. శంకర్ రెడ్డి అయితే శిలా విగ్రహం మాదిరి బిగుసుకుపోయాడు. రమణయ్య పంతులు తల వంచుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. ఒక్క అంగలో ముందుకు వచ్చి అతని 2 చేతులూ పట్టుకుంది ప్రణవి. నువ్వు జైలుకు పోవటానికి మాత్రం వీలులేదు. ఇంకో దారి ఏదైనా ఉందేమో చూద్దాం అంటూ ప్రత్యూష వైపు చూసింది. అతను మనకి చెప్పవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా విని ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇప్పటికిప్పుడు తొందరపడవలసిన అవసరం లేదు. ఇవాళ రేపట్లో జరగబోవటం లేదు నీ పెళ్లి. చాలా నిదానంగా చెప్పింది ఆమె. తన నిశ్చల స్థితి నుంచి తేరుకున్నాడు శంకర్ రెడ్డి. మరి జయమ్మ తల్లిని పిలుచుకురావాల్సిన అవసరం లేదు కదా, నేను వెళ్ళిపోవచ్చును కదా అన్నాడు. నా తల్లి ఇక్కడికి వస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన మాటలు చెప్పి నన్ను ముందుకు నడిపిస్తుంది అన్నాడు వెట్టి. బాగా ఆలోచించుకో అబ్బయ్యా. ఆమె వచ్చిందంటే ఈ దివాణాన్ని చిటికెలో చిందరవందర చేసేస్తుంది. ఒక్కోసారి ఆ వీరభోజుడు కూడా భయపడి దూరంగా అంటూ మాటలు ఆపి చిన్నగా నవ్వాడు రమణయ్య పంతులు. నువ్వే కరెక్ట్ అబ్బయ్యా. వీరభోజుడి తెలివితేటల్ని మనం ఎక్కువగా ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నాం. జయమ్మ తల్లే వాడికి సరైన పోటీ. అందులోనూ నీ వంటివాడు వెనకాల నిలబడి ఉంటే ఆ తల్లి నిజంగానే నాగమ్మ తల్లిగా మారిపోతుంది అంటూ ఎందుకో చటుక్కున ముఖం పక్కకు తిప్పుకున్నాడు రమణయ్య పంతులు. శివారెడ్డి భార్య ముఖంలో కూడా ఏదో విచిత్రమైన భావం మెదలటం కనుచివరల నుంచి చూశాడు వెట్టి. అది సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అని శంకర్ రెడ్డి విసుగు నిండిన కంఠంతో అడుగుతూ ఉండగా ఎవరో తలుపులు తట్టారు. ఎవరది? చిరాకుగా అడిగింది అందరికంటే ముందుగా శివారెడ్డి భార్య. అమ్మా, నేను సంపంగిని. చిన్నగా వినవచ్చింది ఒక కంఠం. 2 అంగల్లో పోయి తనే తలుపులు తెరిచింది శివారెడ్డి భార్య. ద్వారంలో నిలబడి ఉన్న పనిమనిషి సంపంగిని చూసి నొసలు ఎగురవేసింది. బాజిరెడ్డి సారొచ్చాడు. రిపోర్ట్ ఇచ్చింది ఆ సంపంగి. నేను చెప్పలా, వాడికి పిచ్చి పట్టింది. తనకు తెలియకుండానే ఏదైనా జరిగిపోతుందేమోనని పిచ్చికుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. రండి అందరూ అంటూ గది వెలుపలికి బయలుదేరింది శివారెడ్డి భార్య. ఒకరి తర్వాత ఒకరుగా ఆమెను అనుసరించారు అందరూ. ఎక్కడికి పోయారు శంకర్ రెడ్డి? మీకోసం మన బాజిరెడ్డి ఇల్లంతా వెతికి ఇప్పుడే నా దగ్గరికి వచ్చాడు. లోపలికి వచ్చిన శంకర్ రెడ్డిని చూడగానే విసుగు నిండిన కంఠంతో అడిగాడు శివారెడ్డి. ఈ అబ్బడికి మీ గురించి, మీ వంశం గురించి వివరంగా చెబుతూ ఏవో మాటల్లో పడిపోయాం. తడుముకోకుండా చెప్పాడు శంకర్ రెడ్డి వెట్టిని చూపిస్తూ. సరేగాని మా అమ్మని వెంటనే తీసుకురావాలి. మాట్లాడాల్సిన మాట ఒకటి ఉంది. ఏమంటావ్? అన్నాడు శివారెడ్డి. అన్నా, అమ్మకి జలుబు, తుమ్ములు అంటూ అబ్జెక్ట్ చేయబోయింది ప్రణవి. డాక్టర్ గారిని అడిగి వచ్చాను. అవసరమైతే ఏదో ఒక ఇంజెక్షన్ ఇవ్వటమో మాత్రలు మింగించటమో చేయవచ్చని, మరేమీ పర్వాలేదని చెప్పాడు. వెంటనే అందుకున్నాడు గోడకు ఆనుకుని నిలబడి ఉన్న బాజిరెడ్డి. వెట్టి పిడికిళ్లు బిగించుకుంటూ ఉండటాన్ని గమనించి చటుక్కున అతని చేతిని పట్టుకున్నాడు రమణయ్య పంతులు.
నువ్వెవరివో వాడికి గుర్తుకు వచ్చే పనులు చేయవద్దు. గుర్తుకు రానంత వరకు మనం హాయిగా ఉండవచ్చు. అతనికి మాత్రమే వినిపించేటట్లు అన్నాడు చెవి దగ్గర. వాడి కొడుకు నన్ను గుర్తుపట్టగలడు. నా ముఖం కంటే నా ఎడమకాలు బాగా గుర్తు వాడికి. పళ్ళు బిగిస్తూ తను కూడా అదే మాదిరి చిన్నగా చెప్పాడు వెట్టి. పఠాన్ గారు సామాన్యంగా ఇక్కడికి రారు. వచ్చేటట్లయితే ముందుగానే మనకు తెలిసే ఏర్పాటు చేయిస్తా. నువ్వు కామ్గా నిలబడటం మంచిది అంటున్న రమణయ్య పంతుల్ని పేరు పెట్టి పిలిచాడు శివారెడ్డి. పంతులు గారు, శంకర్ రెడ్డిని పంపితే అమ్మ అతని మాట వినకపోవచ్చు. మీరు వెళ్ళి వెంటబెట్టుకు వచ్చేయండి ఆర్డర్ ఇచ్చాడు శివారెడ్డి. అలాగే వెళ్ళి వస్తాను. ఈ రాత్రికే బయలుదేరుతాను అన్నాడు రమణయ్య పంతులు. ఆ మాట అనటానికి ముందు అతను శివారెడ్డి భార్య వైపు చూడటం, ఆమె ఎవరికీ కనిపించకుండా తల ఊపటం వెట్టి దృష్టిని తప్పించుకోలేదు. అమ్మగారికి చెప్పకుండా మీరు ఏ పని చేయరనుకుంటాను అన్నాడు అతను ఆ గదిలో నుంచి బయటికి వస్తూ. నువ్వు అసాధ్యుడివి. నీ చూపులు చాలా సునిశితం నవ్వాడు రమణయ్య పంతులు. ఇదిగో వెట్టి అంటూ లోపలి నుంచి శివారెడ్డి కంఠం చిన్నగా వినరావటంతో మళ్లీ గదిలోకి పోయాడు అతను. నువ్వు మా పంతులు గారితో వెళ్లబోకు. అప్పచెప్పిన పని వదిలేసి వచ్చావని అమ్మ మళ్లీ ఏదో తిరకాసు పెట్టి మొండిగా మాట్లాడుతుంది అన్నాడు శివారెడ్డి. ప్రణవికి తనను కాపలాగా పంపించిన మాటను అతను మర్చిపోలేదని అర్థమై తల ఊపాడు వెట్టి. రాత్రి 10 గంటల సమయంలో శంకర్ రెడ్డి ముందు నడుస్తూ ఉండగా వెట్టికి కేటాయించిన అవుట్ హౌస్లోకి వచ్చారు ప్రణవి, ప్రత్యూష. 2 నిమిషాలు గడిచిన తరువాత శివారెడ్డి భార్య కూడా వచ్చింది. అమ్మా, మీరు వస్తే మరి శివారెడ్డి సారుకి ఏదైనా అవసరం పడితే ఆందోళనగా అన్నాడు వెట్టి. నిద్రపోనే పోడు. పోవటం మొదలు పెడితే తెల్లవారితే గాని మెలకువరాదు. మరేం పర్వాలేదు అంటూ అవుట్ హౌస్ మధ్య గదిలో ఉన్న సోఫాలో కూర్చున్నది ఆమె. అనవసరమైన మాటలు వద్దు. ముందు నీ గురించి చెప్పు. నీకోసం వచ్చిన వాళ్ళని తప్పించుకోవటానికి సందుగొందుల్లో పరిగెత్తావు. తర్వాత ఆమె పక్కనే కూర్చుంటూ అసహనంగా అడిగింది ప్రణవి. వెట్టి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి ఆనాటి దృశ్యాలు మరోసారి. సిటీలో ఉండే మురుగులో సగం వరకు వచ్చి ఆ చెరువు వంటి పల్లపు ప్రదేశంలో నిలబడుతుంది కాబోలు. భరించటం అసాధ్యమనిపించే లెవెల్లో వస్తోంది మురుగు వాసన. ముక్కులు మూసుకోవాలన్న కోరికను బలవంతంగా అదుముకుంటూ అవతలి పక్కకు పరిగెత్తబోతున్న సమయంలో చురుక్కుమన్నది అతని కుడికాలు. అదిరిపడి ఆగిపోయిన అతనికి కనిపించింది పెద్ద గాజు పెంకు. ప్యాంటును చీల్చి కుడికాలి చీలమండకు కొంచెం పైన గట్టిగా గుచ్చుకున్నది అది. పిచికారి చిమ్మినట్టు వేగంగా బయటికి వస్తున్నది నెత్తురు. ప్యాంటు జోబులో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ తీసి గాయం మీద అదిమాడు అతను. అదే సమయంలో వినవచ్చాయి అతను వదిలి వచ్చిన సందులో అరుపులు. తాపీగా కూర్చుని గాయానికి కట్టుకునే వ్యవధి తనకు లేదని అర్థమై మళ్లీ పరుగు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన 3వ నిమిషంలో తెలిసి వచ్చింది తను వేగంగా పరిగెత్తలేకపోతున్న సంగతి. లోతుగా దిగబడింది గాజు పెంకు. వేగంగా బయటికి వచ్చేస్తోంది రక్తం. ప్యాంటు కింది భాగం తడిసిపోతోంది. ఎండుకుపోయినట్లు తయారైన పెదవుల్ని నాలుకతో తడిచేసుకుంటూ చుట్టూ చూశాడు. మురుగుంట ఆవలి ఒడ్డున కనిపించాయి దట్టంగా ఎదిగి ఉన్న ముళ్ల పొదలు. పొడి నేల మీదుగా అటుపోతే గాయంలో నుంచి వెలువడుతున్న నెత్తురు తన గుట్టు రట్టు చేస్తుందన్న అనుమానంతో అసహ్యంగానే నడుము లోతున్న మురుగునీటిలో దిగి సాధ్యమైనంత వేగంగా అవతలి వైపు వెళ్లాడు. వాంతి వస్తున్నట్లు నాభి కండరాలు సంకోచ వ్యాకోచాలకు గురి అవుతున్నా లెక్క చేయకుండా ఒడ్డు మీదికి ఎక్కి ముళ్ల పొదల మధ్య ముడుచుకున్నాడు. వెతకండిరా, వెతకండి. వాడు ఎంతో దూరం పోయి ఉండడు. ఆలస్యం చేస్తే మాత్రం మాయమైపోతాడు. వెతకండి. సందు ఎండయ్యే ప్రదేశంలో నుంచి పెద్దగా వినవచ్చింది నాటు బాంబుల్ని విసిరేయించిన వికృత కంఠం. తలెత్తి ఆ ముఖాన్ని చూడాలని అనుకున్నాడు వెట్టి.